ఇక ఈ చంద్రబాబు నాయుడు మీరు ఇనుర్రి ఇన్నాక మాట్లాడు. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. ఏం జోక్ వేశారు బాస్, ఏం జోక్ వేశారు. 20 lakh crores. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడి ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లన్నా రావాలి. It is going to create 23 lakh crore jobs. 23 ఈయన విజనరీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా భరిస్తానులే అయినని మీరు 18 నెలల నాట 22 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట. 22 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇదే 18 నెలలట 23 లక్షల కోట్ల జాబులు వేసిండట. అంటే ప్రపంచ జనాభాకు మించిన జాబులు వేసిండట ఒక ఆంధ్రప్రదేశ్లోనే. మీరు అదృష్టవంతులే నిజంగా. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ప్రపంచ జనాభాకు మించిన జాబులన్నీ మీ రాష్ట్రానికే తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ జనాభాకు మించిన జాబులు అంటే ఒక ఇంటికి 1,00,000 పైన ఇచ్చిండు జాబులు, 1 కోటి పైన ఇచ్చిండు. మీరే ఎంకులాడుకోవాలి ఏ జాబ్ మనకి ఇష్టమైంది అని. ప్రపంచ జనాభాకు మించిన జాబులు తీసుకొచ్చినవానే చంద్రబాబు నాయుడు. గిట్లాంటివన్నీ ఎట్లా భరిస్తానులే మీరు. ఈయన విజనరా. ఈ విజనర్ని పట్టుకొని మురిచిపోతానులా మీరు. హైదరాబాద్ని అభివృద్ధి చేసింది నేనే, ఐటీని అభివృద్ధి చేసింది నేనే, తెలంగాణ అభివృద్ధి చేసింది నేనే, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది నేనే అని బాకా ఊదుకునే ఇలాంటి మాటలన్నీ మీరు విజనరీ అనుకుంటానులా. ఈ మాటలేనా విజనరీ మాటలు? మేమైతే ఏం సంతోషంగా ఉన్నామే. ఇసొంటోడు మాకు లేడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జర తీసి మూలకు కూర్చోబెట్టరు. ఇక నోటికి ఏదత్తా చెప్పుకుంటా 23 lakhs crores అట జాబులు విత్ ఇన్ 18 months అని చెప్తాను. చెప్పుకున్నానికి ఏం చెప్తానో చంద్రబాబు నాయుడు. కాయలు తప్పినావు ఏమన్నా ఏంది అర్థమైతే లేదు. 23 lakhs crores అట. చంద్రబాబు నాయుడును మోసే మళ్ళా అతిపెద్ద మేధావి ఎవరు? పవనాలు మొత్తాను. పవనాలకు ఈయనంటేనే సోకు. ఎంత దరిద్రమే. మేము బతికిపోయినాం, మీరు దొరికిపోయిను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము బతికిపోయినాం, మీరు దొరికిపోయిను. ఈయనను విజనరీ అనకూరు ఇంకెక్కడ సిగ్గుపోతుంది. ఇక గిట్లనే చెప్పుకుంటూ తిరిగిండు అన్నట్టు. హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేసిన, తెలంగాణను నేనే అభివృద్ధి చేసిన, ఐటీని నేనే అభివృద్ధి చేసిన, అంతా వచ్చిదే ఇప్పుడు తేలిపోతాను. అప్పుడు మీడియా లేక ఈయన కులపోలే మీడియా ఉండి ఈయన ఏం మాట్లాడినా ఆ సోది మాటలను కట్ చేసి గొప్పలు చెప్పిన వాటిని ప్రమోట్ చేసేది. ఇప్పుడు అసలైన మీడియా వచ్చే వరకు దొరికిపోయింది.